నానబెట్టిన శనగలు తినడం వల్ల ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. నానబెట్టిన శనగలు తినడం వల్ల మీ శరీరంలో ఉన్న ఎన్నో రకాల వ్యాధులు కొన్ని నెలల్లోనే తగ్గుముఖం పడతాయి. శనగలను రకరకాలుగా అప్పుడప్పుడు తింటూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు కాకుండా ప్రతిరోజు తినడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. శనగలను ఎప్పుడు ఎలా తినాలి అనే విషయం చాలామందికి తెలియదు. ఎప్పుడు ఎలా తింటే మన శరీరానికి ఎక్కువ లాభం ఉంటుందో తెలుసుకుందాం. శనగలను నియమం ప్రకారం తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఒక్క పిడికెడు శనగలను తీసుకుని రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. ఉదయం లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్తో పాటు నానబెట్టిన శనగలు అన్నీ తినాలి. అలాగే బౌల్లో ఉన్న నీటిని మొత్తం తాగేయాలి. ఇలా తినడం వల్ల మీ శరీరానికి ప్రోటీన్లు, ఫైబర్, అలాగే కాల్షియం, ఇలా ఎన్నో రకాల ప్రోటీన్స్ మరియు మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఈ నానబెట్టిన శనగల్లో మాంసాహారంలో ఉండే ప్రోటీన్స్ కన్నా 10 రెట్లు ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. దీంతో శరీరానికి ఎక్కువ బలం లభిస్తుంది. ఇంకా ఎన్నో రకాల వ్యాధులు నయమవుతాయి. అవేంటో తెలుసుకుందాం. ఇందులో డయాబెటీస్ అనేది హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. మీరు నానబెట్టిన శనగలు తినడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా డయాబెటీస్ త్వరగా తగ్గిపోతుంది కూడా. ఇక రెండవది హెయిర్ ఫాల్. అనేక ప్రోడక్ట్స్ మార్కెట్లో హెయిర్ ఫాల్ ప్రాబ్లంకి లభిస్తూ ఉన్నాయి. కానీ ఎటువంటి యూజ్ లేదు. నానబెట్టిన శనగలు తింటే కనుక వెంట్రుకలు రాలిపోవడం అనేది 1 లేదా 2 నెలల్లో పూర్తిగా ఆగిపోతుంది. ఎందుకంటే మీ వెంట్రుకలకు ప్రోటీన్లు, ఐరన్, కాల్షియం కావాలి. అవి నానబెట్టిన శనగల్లో ఉంటాయి. ఇకపోతే ఇమ్యూనిటీ. మీ శరీరంలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఎవరి శరీరంలో అయితే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో అలాంటి వారికి డెంగ్యూ వ్యాధి వస్తుంది. అలాగే ఇంకా ఎన్నో వ్యాధులు రాకుండా ఉండాలంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన శనగలు తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. నానబెట్టిన శనగలు తినడం వల్ల వారి యొక్క మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇంకా వారి యొక్క నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. పాలల్లో ఉండే సమానమైన కాల్షియం శనగల్లో కూడా ఉంటుంది. చిన్నపిల్లలకు నానబెట్టిన శనగలు తినిపించడం వల్ల ఎముకలు దృఢంగా మారి ఎముకలు పుష్టి కలుగుతుంది. నానబెట్టిన శనగలు ఇష్టం లేకపోతే వీటిని ఉడకబెట్టుకుని కూడా తినచ్చు. ఇలా ఏదో ఒక రూపంగా చిన్నపిల్లలకు ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా దృఢంగా ఉంటారు. ఇక తర్వాతది రక్తం తక్కువగా ఉండటం అనేది భారతదేశంలో 70% మహిళల్లో ఉంటుంది. 100% మహిళల్లో రక్తహీనత అనేది ఉంది. దీనికి పరిష్కారం ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవడం కాదు, ముందు ఐరన్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఇందులో మొదటిది నానబెట్టిన శనగలు, రెండవది పాలకూర. వీటిని మీ డైట్లో తీసుకున్నట్లయితే మీ శరీరంలోని రక్తహీనత తొలగిపోతుంది. ఇక అదేవిధంగా మీ శరీరంలో రక్తం తక్కువ ఉంటే బీపీ డౌన్ అవుతూ ఉంటుంది, తలనొప్పి వస్తుంటుంది, చర్మంపై ముడతలు వస్తూ ఉంటాయి. అనేక రకాల వ్యాధులు రక్తం తక్కువగా ఉండడం వల్ల రావడం జరుగుతుంది. కాబట్టి ఉదయాన్నే నానబెట్టిన శనగలు తినడం వల్ల మీ శరీరంలో ఉన్న రక్తహీనత తొలగిపోతుంది. ఇలా తినడం వల్ల మీ శరీరంలోని లో బీపీ తగ్గిపోతుంది. ఇంకా అలాగే నానబెట్టిన శనగల్లో ఉండే ఫైబర్ మీ జీర్ణ సమస్యలను పోగొడుతుంది. అలాగే తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఇందులో ఉండే ఆల్ఫా-లైనుక్ యాసిడ్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అలాగే అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు ఉదయాన్నే నానబెట్టిన శనగలు తింటే మీ బరువు తగ్గుముఖం పడుతుంది. డైటింగ్ చేయాలనుకునేవారు వీటిని తింటే ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేసి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇకపోతే కొంతమంది గ్లూకోజ్ పెట్టించుకుంటూ ఉంటారు శరీరంలో ఎనర్జీ రావడం కోసం. ఏ ఎనర్జీ అయితే మీరు గ్లూకోజ్ లేదా సెలైన్ బాటిల్ ద్వారా పొందుతారో అది కేవలం 48 గంటల నుంచి 72 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఇంతకంటే ఎక్కువగా మీ శరీరంలో నిలవదు. అందుకే ఎనర్జీ పొందాలనుకుంటే ఆహార పదార్థాల నుండి పొందండి. నానబెట్టిన శనగలు తినడం వల్ల అనేక రకాల ఉపయోగాల గురించి తెలుసుకున్నారు కదా. ఇక నుంచి పొద్దున్నే నానబెట్టిన శనగలు మీ బ్రేక్ఫాస్ట్తో కలిపి తినడం అలవాటు చేసుకోండి. దీని ద్వారా అనేక వ్యాధుల నుండి విముక్తి పొందొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.